వెల్కమ్ టు మెగానెన్ టీవీ. యుద్ధం ఎక్కడో మిడిల్ ఈస్ట్ లో జరుగుతుంది, మనకేంటి సంబంధం అని చాలా మంది అనుకుంటారు. కానీ అక్కడ పేలే ప్రతి బాంబు మన జేబులకు చిల్లు పెడుతుందన్నదే భయంకరమైన వాస్తవం. అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు ఏకంగా ప్రపంచాన్ని ఓ పెను ఆర్థిక సునామీ అంచున నిలబెట్టాయి. ప్రపంచ చమురు వాణిజ్యానికి గుండెకాయ లాంటి హర్ముజు జలసంధి ఇప్పుడు పూర్తిగా దిగ్బంధానికి గురైంది. ఇరాన్ అమెరికా చర్యలతో ఈ మార్గం బ్లాక్ అవడంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు రికార్డు స్థాయిలో భగ్గుమంటున్నాయి. మన దేశంలో పెట్రోల్ ధర ఏకంగా $200 దాటే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్కు కౌంటర్ ఇస్తున్నామన్న పేరుతో అమెరికా వేసిన ఈ బ్లాకేడ్ స్కెచ్ ఇండియా లాంటి దేశాలకు ఎందుకు శాపంగా మారుతుంది? మన దగ్గర ఉన్న చమురు నిల్వలు ఎంత? పెట్రోల్ ధర పెరిగితే అది మన దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపనుంది? ఆధునిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందుకు నడిపించేది క్రూడ్ ఆయిలే. ఈ క్రూడ్ ఆయిల్ సరఫరా ఆగిపోతే ప్రపంచం స్తంభించిపోతుంది. ఒమన్, ఇరాన్ మధ్య ఉన్న సన్నని సముద్ర మార్గం హుర్ముజ్ జలసంధి. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతార్ లాంటి దేశాల నుంచి వచ్చే ఆయిల్ నౌకల్ని ఈ మార్గం గుండానే వెళ్ళాలి. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురులో 20% పైగా రవాణా ఇక్కడి నుంచే జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ను దెబ్బకొట్టడానికి అమెరికా నౌకాదళం ఈ మార్గాన్ని బ్లాక్ చేసింది. ఇరాన్ పోర్టులకు వెళ్లే నౌకలను అడ్డుకుంటుంది. దీనికి కౌంటర్ గా ఇరాన్ కూడా సముద్రంలో నౌకల రాకపోకలను అడ్డుకుంటామని హెచ్చరించింది. ఇలా రెండు దేశాలు పంతానికి పోవడంతో కేవలం ఒక్క రోజులోనే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 7% పెరిగిపోయింది. ఈ ప్రభావం డైరెక్ట్ గా భారత్ లాంటి దేశాల మీద పడుతుంది. ఎందుకంటే మనం 80% పైగా చమురును దిగుమతి చేసుకుంటున్నాం. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసి వారిని శాంతి ఒప్పందానికి ఒప్పించాలన్నది డొనాల్డ్ ట్రంప్ ప్లాన్. కానీ ఈ దిగ్బంధనంతో అమెరికాకే బూమరాంగ్ అయ్యే ప్రమాదం కనిపిస్తుంది. కేవలం ఇరాన్ మాత్రమే కాదు, కువైట్ లో సగానికంటే ఎక్కువ చమురు ఉత్పత్తి తగ్గిపోయింది. యుఏఈలో 44%, సౌదీ అరేబియాలో 23% ఆయిల్ ప్రొడక్షన్ పడిపోయింది. ఇరాన్ పైప్ లైన్లపై దాడుల వల్ల రోజువారీ 7 మిలియన్ల బ్యారెళ్ల చమురు సరఫరా కేవలం 7 లక్షల బ్యారెళ్లకు పడిపోయింది. నవంబర్లో అమెరికాలో జరగనున్న మిడ్ టర్మ్ ఎన్నికల నాటికి ఈ చమురు సంక్షోభం అమెరికా ప్రభుత్వానికి సెగ తగిలించే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు ఈ ఆయిల్ గండం తాలూకు అసలు వేడి మన భారతదేశానికి తగలబోతుంది. ఎందుకంటే మన దేశ ఇంధన అవసరాలలో 80% పైగా మనం మిడిల్ ఈస్ట్ మీద ఆధారపడి ఉన్నాం. చమురు ధరలో $1 పెరిగినా మన దేశ కరెంట్ అకౌంట్ లోటుపై 100 కోట్ల భారం పడుతుంది. క్రూడ్ ధర పెరిగితే మనం డాలర్లలో ఎక్కువ చెల్లించాలి. దాంతో డాలర్ కు డిమాండ్ పెరిగి మన రూపాయి విలువ మరింత పాతాళానికి పడిపోతుంది. హర్ముజ్ జలసంధి ఇలాగే నెలల తరబడి బ్లాక్ అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ లో బ్యారెల్ ధర $150 దాటిపోతుంది. ఆ భారం పడితే మన దేశంలో లీటర్ పెట్రోల్ ధర $200 దాటడం ఖాయం. పెట్రోల్, డీజిల్ పెరిగితే ఆటోమేటిక్ గా రవాణా ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది ప్రతి సామాన్యుడి జేబుకు చిల్లుపడే వ్యవహారమే. మరి మన దేశం దగ్గర ఆయిల్ నిల్వలు లేవా అంటే ఉన్నాయి. కానీ మన దగ్గరున్న వ్యూహాత్మక చమురు నిల్వలు కేవలం కొద్ది రోజుల అవసరాలకే సరిపోతాయి. సప్లై పూర్తిగా ఆగిపోయి నెలల తరబడి బ్లాక్ డే కొనసాగితే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడం అంత ఈజీ కాదు. రష్యా నుంచి కొందామన్న షిప్పింగ్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతాయి. అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ హెచ్చరించినట్లు ఈ గ్లోబల్ ఎకనమీ షాక్ నుంచి ప్రపంచం బయటపడాలంటే వెంటనే హర్ముజ్ జలసంధిలో పాత పరిస్థితులు నెలకొనాలి. లేదంటే ప్రపంచం మరో చీకటి ఆర్థిక యుగంలోకి వెళ్లిపోక తప్పదు. క్రూడ్ ఆయిల్ అనేది కేవలం వాహనాలను నడిపే ఇంధనం మాత్రమే కాదు, అది దేశాల సరిహద్దులను దాటి సామాన్యుల బతుకుదెరువును నిర్ణయించే ఒక మహాశక్తిగా మారింది. ఇరాన్, అమెరికాలు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించుకోవడానికి చేస్తున్న ఈ యుద్ధం చివరకు మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల పునాదులను కదిలిస్తుంది. ఇప్పట్లో ఈ ఉద్రిక్తతలు చల్లారే సూచనలు కనిపించడం లేదు. అంటే రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి పెట్రోల్ ధరలకు, అధిక ద్రవ్యోల్బణానికి మనం సిద్ధంగా ఉండక తప్పదేమో అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.